గోవింద 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 గోవింద. ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు సకల భక్త జనావళికి కూడా శ్రేయస్సు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో పుణ్యప్రదమైనటువంటి వేద పారాయణం అనేటువంటి కార్యక్రమాన్ని స్వామివారి సన్నిధిలో నిర్వహిస్తూ ఉన్నారు. అట్టి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా వేదపూర్వకమైనటువంటి స్వాగతం. మనం ప్రతినిత్యము కూడా చేసేటువంటి దేవతార్చనలో అయి ఉండొచ్చు, దేవతా ప్రార్థనలో అయి ఉండొచ్చు, మనకున్నటువంటి ఎన్నో విధాలైనటువంటి కోరికలను ఆ స్వామి ముందు మనం నివేదిస్తాం. కానీ మన ప్రారబ్ధము వల్ల, మనకున్నటువంటి అజ్ఞానము వల్ల మనం కోరినటువంటి కోరికలు తీరకపోవచ్చు. ఒకవేళ అది సిద్ధించినా కూడా స్థిరముగా ఉండకపోవచ్చు. అంటే ఉదాహరణకు స్వామివారిని మనం ధనప్రాప్తి కావాలి అని మనం అడిగినట్లయితే ఆ వచ్చినటువంటి ధనము స్థిరంగా ఉండకపోవచ్చు. దీనికి కారణం ఏమిటి అంటే మనం చేసినటువంటి పూజలో లోపం కాదు, మనం చేసినటువంటి ప్రార్థనలో లోపం. అంటే మనం స్వామివారిని మనం చేసినటువంటి పూజలో అమ్మవారినైనా కూడా మనం కోరేటువంటి కోరిక చాలా స్పష్టంగా ఉండాలి. అందుకే ఋషులు మనకు పురాణాలలో ఉన్నటువంటి శ్లోకముల ద్వారా ప్రార్థించమని మనకు ఉపదేశిస్తూ ఉంటారు. ఆ శ్లోకములో మనము ఏ ఫలాన్నైతే ఆకాంక్షిస్తామో అటువంటి ఫలము యొక్క స్పష్టత ఉంటుంది. అటువంటి స్పష్టతతో కూడుకున్నటువంటి ప్రార్థననే మనకు సఫలతను కలగజేస్తుంది. మనం నిన్న చెప్పుకున్నట్టుగా సోముణ్ణి ప్రార్థిస్తాము మనకు ఐశ్వర్యము కలగాలి అని. ఆ కలిగినటువంటి ఐశ్వర్యము చిరకాలము ఉండాలి, ఆ కలిగినటువంటి ఐశ్వర్యము బలోపేతంగా ఉండాలి అని మనం ప్రార్థిస్తాం. అదేవిధంగా ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఋగ్వేద పారాయణలో నేడు పఠించేటువంటి మంత్రములలో అగ్నికి సంబంధించినటువంటి మంత్రములు అధికముగా ఉన్నాయి. వాటిలో ఒక మంత్రము ఈ విధముగా ఉన్నది. ఆయ దిశే నృపతిం తేజ ఆనక్షుచిరేతో నిషిక్తం ద్యౌరభీకే అగ్నిశ్రద్ధామనవద్యంయువానం స్వాధ్యం జనయత్సూదయచ్చ అని. ఈ మంత్రంలో అగ్నిని ఋత్విక్కులు స్తుతిస్తున్నారు. మా యజమానికి ఒక పుత్ర సంతానాన్ని కలిగించు అని. ఆ అడగడం ఎంత చక్కగా ఉంటుంది అంటే ఆ మంత్రార్థంలో మనం పరిశీలిద్దాం. అగ్నేహే శుచి శుద్ధం ద్యౌః దీప్తం యత్ తేజః నృపతిం నృణాం ఋత్విజాం పాలకం యజమానం ఆనటు జాఠర రూపేణ ఇషే అన్నాయ ఆసమంతాత్ వ్యాప్నోత్ అని. అగ్ని యొక్క తేజస్సు శుద్ధమైనటువంటి అలాగే కాంతియుక్తమైనటువంటి ఏదైతే తేజస్సు ఉన్నదో ఆ తేజస్సు నృపతిం అనగా సాధారణంగా మనుషులను పాలించేటువంటి వాడు ఒక రాజు. కానీ ఇక్కడ ఋత్విక్కులు స్తుతిస్తున్నారు కాబట్టి యాగంలో భాగంగా ఇక్కడ ఋత్విక్కులను పాలించేటువంటి వాడు ఒక యజమాని. ఆ యజమానిని ఉద్దేశించి తన జాఠరంలో అనగా తన గర్భంలో ఈ విధంగా అగ్ని నివసించాలట. తన యొక్క తేజస్సు తన గర్భం అంతయు కూడా వ్యాపించాలట. అదే విషయాన్ని మనకు వేరే చోట బృహద్దేవత అనేటువంటి గ్రంథంలో తెలియజేస్తారు. తిష్టత్యేవ హి భూతానాం జఠరే జఠరే అని. అందరి మొత్తం సకలమైనటువంటి భూతములలో అగ్ని జఠరాగ్నిగా వైశ్వానరుడు అనేటువంటి పేరుతో అందరి జఠరంలో కూడా నివసిస్తాడట, జ్వలిస్తూ ఉంటాడట. అదే విషయాన్ని భగవద్గీతలో శ్రీ మహాకృష్ణుడు ఈ విధంగా తెలియజేస్తాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని. వైశ్వానరుడు అనేటువంటి అగ్నిగా మారి తనే ఆ భగవంతుడు
అందరి యొక్క జఠరంలో నివసిస్తాడట. కాబట్టి ఈ నివసించడం వల్ల ఏమిటి, అందరి గర్భంలోనూ నివసిస్తూ ఉన్నప్పుడు విశేషంగా మా యజమాని గర్భంలో ఉండాలి అని ప్రార్థించడంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఆ ఉన్నటువంటి అగ్ని యొక్క తేజస్సు ఆ యజమాని స్వీకరించేటువంటి శుద్ధమైనటువంటి బలప్రదమైనటువంటి అన్నాన్ని రసరూపంగా మలిచి తన పత్ని గర్భంలో స్థాపనమయ్యేలాగా చేస్తాడట ఆ అగ్నిదేవుడు. ఈ విధంగా చేయడం వల్ల అతడికి ఒక పుత్ర సంతానం కలుగజెయ్యి అనే విధంగా ప్రార్థిస్తున్నారు ఋత్విక్కులు. ఆ పుత్రుడు ఏ విధంగా ఉండాలి అనే ఒక స్పష్టతను ఇస్తారు. శర్ధం బలవంతం అనవద్యం దోషరహితం యువానం తరుణం జరరహితం అనే విధంగా, అంటే ఆ జన్మించేటువంటి ఆ పుత్రుడు ఆ సంతానము ఏ విధంగా ఉండాలి, బలోపేతంగా ఉండాలి, చాలా బలవంతుడై ఉండాలట. అదేవిధంగా ఎటువంటి దోషము లేనివాడిగా ఉండాలట. అంతేకాకుండా తరుణం జరారహితం ముసలితనము రానటువంటి వాడై ఉండాలట. ఇలాంటి ఒక సంతానాన్నే అందరూ కోరుకుంటారు. కాబట్టి ఆ కోరికలో అంత స్పష్టత అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు స్వాధ్యం అని చెప్తారు, అతడికి శోభనమైనటువంటి మంచి ప్రజ్ఞ కలిగి ఉండాలట ఆ పుట్టేటువంటి సంతానము. అంతేకాదు ఒక సంతానము కలిగాక అతను ఆరోగ్యంగా ఉండి అలాగే చిరకాలము కూడా అతను జీవించిన వాడే ఉండి ఏం ప్రయోజనం, ఒక దేవతల యందు భక్తి లేకపోయినా, మాతృదేవోభవ పితృదేవోభవ అనే వాక్యంలో చెప్పినట్టుగా తల్లిదండ్రుల యందు గౌరవము లేకపోయినా కూడా అట్టి సంతానము వ్యర్థమవుతుంది. కాబట్టి ఆ మాటను కూడా తెలియజేస్తూ ఉన్నారు. సూదయతు అని అనగా యాగాది కర్మసు యోజయతు ప్రేరయతు అని, అంటే ఆ పుట్టినటువంటి సంతానానికి దేవుడి యందు భక్తి కలిగి యాగములు యజ్ఞములు చేయడంలో అతడికి ప్రేరేపణ కలుగచెయ్యి అనే విధంగా ఈ విధంగా ఋత్విక్కులు ప్రార్థిస్తున్నారు ఈ మంత్రంతో. ఈ విధంగా మన ప్రార్థన చాలా స్పష్టంగా ఉండాలి. ఇలాంటి ప్రార్థనలతో కూడుకున్నటువంటి మంత్రపారాయణాన్ని నేడు ప్రారంభిద్దాం. ఓం నమో వెంకటేశాయ. పశ్వానేతి దశర్చస్య సూక్తస్య శాక్త్యః పరాశరోగ్నిః ద్విపదా విరాట్ పశ్వానతాయంగుహాచదన్ తన్నమో యజానన్నమో వహంతం సజోషాధీరాః పదైరనుగ్మన్నుపత్వాసీదన్ విశ్వే యజత్రాః రథస్య దేవా అనువ్రతా గుర్భువత్పరిష్ఠిద్యోర్న భూమా వర్ధన్తి మాపః పన్వాసు శిష్విమృతస్య యోనా గర్భే సుజాతం పుష్టిర్నరన్వా క్షితిర్న పృథ్వీ గిరిర్న భుజ్మక్షోదో న శంభో అద్యోనాజ్వన్ సర్గప్రదక్తః సింధుర్నక్షోదః కఈంవరాతే జామిः సింధూనాం భారేవ స్వస్రామిభ్యాన్న రాజావనాన్యత్తి యద్వాదాజూతో వనావ్యస్థాదగ్నిర్హాదాతిరోమా పృథివ్యాః శ్వసిత్యప్సు హంసో నసీదన్ కృత్వా చేతిష్ఠో విషామూషర్భుత్ సోమో న వేధాతృత ప్రాజాతః పశుర్న శిశ్వా విభుర్దూరే భాః రయిర్నేతి దశర్చస్య సూక్తస్య శాక్త్యః పరాశరోగ్నిః ద్విపదా విరాట్ రయిర్న చిత్రాసూరో న చంద్రుగాయుర్న ప్రాణో నిత్యో న సూనుః తక్వా న భూర్నిర్వనాసి శక్తిపయో న ధేనుః శుచిర్విభావా దాధారక్షేమమోకో న రణ్వో యవో న పక్వో చేతా జనానాం ఋషిర్నస్తుభ్వా విక్షుప్రాశస్తో వాజీన ప్రీతోపయో దధాతి
दुरोकाशो जिह्क्रतुर्न नित्यो जाये वयो नावरम् विश्वस्मै चित्रो यदभ्रात् श्वेतो न विक्षुरथो न रुक्मी त्वेषः समत्सु सेने एव सृष्टामम् दधात्यस्तुर्न दिद्युत्वेष प्रातीका यमोहा जातो यमो जनित्वम् जालः कनीनाम् बधिर्जनीनाम् तम् वश्चराथा वयम् वा सत्यास्तन्न गावो नक्षन्दयिद्धम् सिन्धुर्नक्षोदः प्रणीचीरैनोन्नवन्त गावः स्वा अर्दृशीगे वनेष्विजिदशर्चस्य सूक्तस्य शात्यः पराशरोऽग्निः द्विपदा विराट् वनेषु जायुर्मर्तेषु मित्रो वृणीते सृष्टिम् राजे वाजुर्यम् क्षेमो न साधुः क्रतुर्न भद्रो भुवत्स्वाधीर्होता हव्यवाट् हस्ते दधानो नृम्ना विश्वान्यमे देवान् धाद्गुहा निषीदन् विरन्तीमत्र नरोऽधियन्धा हृदा यत्तष्टान्मन्त्राम् अशंसन् अजो नक्षान्दाधारा पृथिवीम् तस्तम् भद्याम् मन्त्रेभिः सत्यैः प्रियापदानि पश्वो निपाहि विश्वायोरग्ने गुहागुहङ्गाः य ईञ्चिकेतगुहा भवन्तमायः ससादधारा मृतस्य विये श्रुतन्त्युदासवन्त आदिद्वसो निप्रवाचास्मै वियो वीरुत्सुरोधन्महित्वोत प्रजा उत प्रसूष्वन्तः चित्तिरपान्दमे विश्वायुः सद्मे वधीराः सम्माया चक्रुः श्रीणन्नितिदशर्चस्य सूक्तस्य शाक्यः पराशरोऽग्निः द्विपदा विराट् श्रीणन्नुपस्थाद्दिवम् भुरन्यस्थातुश्चरथमक्तोऽन्योर्नोत् पर्यदेशामेको विश्वेषाम् भुवद्देवो देवानाम् महित्वा आदित्ये विश्वे कृतम् जुषन्धशुष्काद्यद्देव जीवो जनिष्ठाः भजन्त विश्वे देवत्वन्नामारुतम् सपन्तो अमृतमेवैः ऋतस्य प्रेषा ऋतस्याधीतिर्विश्वायुर्विश्वे अपांसि चक्रुः यस्तुभ्यन्दाशाद्यो वा ते शिक्षा तस्मै चिकित्वान्वयन्दायस्व होता निषत्तो मनोरपत्ये सचिन्वा साम्बीरयीनाम् इच्छन्तरेतो मिथस्तनोषु सञ्जानतस्वैर्दक्षैरमोराः पितर्नपुत्राः कृतम् जुषन्तः शोषण्ये अस्य शासन्तु रासाः वीराया और्णोद्दुरः पुरुक्षुः पिपेषणाकम् स्त्रुभिर्दमोनाः शुक्र इति दशर्चस्य सूक्तस्य शाक्यः पराशरोऽग्निः
द्विपदा विराट् शुक्रश्रो शुक्वा उषो न जारः पप्रासामीचि दिवो न ज्योतिः परिप्रजातः कृत्वा बभूथ भुवो देवानां पिता पुत्रः सन् वेधा अदृप्तो अग्निर्वीजानन्नो धर्नगो नाम स्वात्मा पितॄणाम् जनेन सेवा आहुर्यः सन्मध्ये निषत्तो रण्वो दूरोणे पुत्रो न जातो रण्वो दूरोणे वाजीन प्रीतो विशोभितारीत् विशो यदह्वेन्द्रभिः सनीरा अग्निर्देवत्वा विश्वान्यस्याः नगिष्ट एतां व्रतामीनन्ति तुभ्यो यदेभ्यः सृष्टिम् जगर्था तत्तु तेदं सो यदहंसमानैर्नृभिर्यद्युक्तो विवेदपांसि उषो न चारो विभावोऽस्रः संज्ञातरूपश्चिके तदस्मै मनावहन्तो दुरोऽव्यण्वन्नवन्त विश्वे स्वा अदृशीके वने मेत्येकादशर्चस्य सूक्तस्य शाक्यः पराशरोऽग्निः द्विपदा विराट् वने मा पूर्वीरर्यो मनीषा अग्निः सुशोको विश्वान्यस्याः आदेव्यानिव्रता चिकित्वा नामानुषस्य जनस्य जन्म गर्भो यो अपाङ्गर्भो वनानां गर्भश्च स्थातां गर्भश्च रथाम् अर्द्रौचिदस्मा अन्तर्दूरोणे विशान्न विश्वो अमृतस्वाधीः स हि क्षपावा अग्निरायीणां दाशद्यो अस्मा अरं सूक्तैः एताचिकित्वो भूमानि पाहि देवानां जन्ममर्तांश्च विद्वान् वर्धान्यं पूर्वीः शपो विरूपास्थातुश्च रथामृतप्रावीतम् अराधिहोता स्वा अर्निषत्तः कृण्वन् विश्वान्यपांसि सत्या गोषु प्रशस्त्यं वनेषु धिषे भरन्त विश्वे बलिं स्वर्णः विद्वानरः पुरुत्रासा पर्यन् पितुर्न जिह्वेर्विवेदो भरन्ताम् साधुर्न गृद्धुरस्ते एव शूरो याते एव भीमस्त्वेषः समत्सु उपप्रजिन्वन्निति दशर्चस्य सूक्तस्य शाक्यः पराशरोऽग्निस्त्रिष्टुप् उपप्रजिन्वन्नुषतीरुषन्तम् पतिन्न नित्यम् जनायः सनीलाः स्वसारस्याभिमनुषीमजुश्रम् चित्रमुच्छन्ति मुषसन्नगावाः वीरुचिदृढा पितरो न उक्थैरद्रिम् रुजन्नङ्गीरसोरलेन चक्रर्दिवो बृहतो गातुमस्मे अहस्वर्विविदुः केतुमुस्राः दधन् धनयन्नस्य धीतिमादिधर्यो दीधिष्वो ओ विभृत्राः
अदृश्यन्तीरपसो यञ्जिच्छा देवान् जन्म प्रयासा वर्धयन्ति मथीत्यदीं विभृतो मातरिष्वा गृहे गृहे श्येतो जेन्योऽभूत् आदीं राज्ञेन सहीयसे स चासन्नादूत्या अम्भृगावानो विवाय महेयत्पित्र ईम्रसं दिवेकरवत्सरत्पृशन्यश्चिकित्वा सृजदस्ताधृषता दिद्युमस्मै स्वाया देवो दुहितरित्विषन्धात् स्व आयस्तुभ्यन्दम आविभाति नमो वादाशादुषतो अनुद्योन् वर्धो अग्नेवयो अस्य द्विवर्हाया सद्राया सरथय्यञ्जुनासी अग्निं विश्वा अभिवृक्षः सजन्ते समुद्रन्न स्रवदः सप्तयह्वीः न जामिभिर्विचिकिदेवयो न विदा देवेषु प्रमादिञ्चिकित्वा आयदिशे नृपतिं ते च आनच्छुचिरेतो निषिक्तं द्यौरभीके अग्निः श्रद्धामनवद्यै युवानं स्वाध्यं जनयत्सूदयच्च मनो न योद्धानः सद्य एत्येकः सत्रासूरो वस्वा ईशे राजानामित्रावरुणा सुपानी कोशप्रियममृतं रक्षामाणा मानो अग्ने सख्या पित्र्याणि प्रवर्षिष्ठा अभिविदुष्करिः सन् नभो न रूपं जारिमामीनाति पुरा तस्या अभिरस्तेरधीः निकाव्येयशर्चस्य सूक्तस्य शाक्यः पराशरोऽग्निस्तृष्टुप् निकाव्या वेधसस्य श्वातस्करहस्ते दधानो नर्या पुरोणी अग्निर्भो भद्रयपतीरयीणां सत्रा चक्राणो अमृतानि विश्वा अस्मे वत्सं परिषन्तन्न विन्दन्निच्छन्तो विश्वे अमृता अमूलाः श्रमयुवः पदव्यो धियन्धास्तस्थुः पदे पारमे चार्वग्नेः तिस्रो यदग्ने शरदस्त्वामिच्छुजिङ्घृतेन शुचायः सपर्याय नामानि चिद्दधिरे यज्ञियान्यसोदयन्त तन्वा असुजाताः आरोदासी बृहती वेवीदानाः प्ररुद्रियाजभ्रिरे यज्ञियासः विदन्मर्तो नेमधीता चिकित्वा नग्निं पदे पारमेतस्थिवांसम् सञ्जानाना उपासीदन्नभिज्ञपत्नीवन्तो नमस्यन् नमस्यन् ऋक्वांसस्तन्वः कृण्वदस्वाः सखा सख्युर्निमिषि रक्षामाणाः त्रिसप्तयगुह्यामित्वे इत्पदावीदन्निहिता यज्ञियासः तेभिः रक्षन्ते अमृतं सजोषाः पशोञ्च रथञ्च पाहि विद्वान् अग्ने वयुनानिक्षितीनां व्यानुषच्छुरुधो जीवसेधाः
अन्तर्विद्वाङ्गध्वानो देवयानानदन्द्रो दूतो आभवो हविर्वाज स्वाध्यो दिवा सप्तयह्वीरायो दुरो व्युतज्ञा आजानन् विरद्गव्यम् सरमागृहमोर्वय्येनानुकम् मानुषी भोजाते विटे आये विश्वास्वपत्यानि तस्थः कृण्वानासो अमृतत्वाय गातुम् मन्हा महद्भिः पृथिवीविदस्थे माता पुत्रैरदितीर्थाय सेवेः अधिश्रियन्निदाधुश्चारोमस्मिन् दिवो यदक्षी अमृता अकृण्वन् अधक्षरन्ति सिन्धावो न सृष्टाः प्रणीचीरग्ने अरोषीरजानन् रयन्नेति दशर्चस्य सूक्तस्य शाद्यः पराशरोऽग्निस्त्रिष्टप रयर्नयः पीतृवित्तो वायोधाः सुप्रणीतिश्चिकितुषो न शासुः स्यो न क्षीरतीथिर्न प्रीणानो होते वसद्मा विधतो वितारीत् देवो न यस्याभिता सत्यमन्मा कृत्वा निपाति वृजनानि विश्वा पुरुप्रशस्तो अमतिर्न सत्य आत्मे वशेवो दिधिशाय्यो भूत् देवो न यः पृथिवीम् विश्वधाया उपक्षेति हितमित्रो न राजा पुरः सदः शर्म सदो न वीरा आनवद्यापति जुष्टेव नारी अन्त्वा न रोदम आनित्यामिद्धमग्ने सचन्दक्षितिषु ध्रुवासो अधिद्युम्नम् निदाधुर्भूर्यस्मिन् भवा विश्वायुद्धरुणो रयीणाम् विवृक्षो अग्ने मघवानो अश्युर्विसूरयो दधातो विश्वमायुः सनेमवाजम् समिथेश्वर्यो भागम् देवेषु श्रवासे दधानाः ऋतस्य हिथेन वो वावशानास्मदोद्धीः पीपयन्तद्युभक्ताः परावदः सुमतिम् भिक्षामाना विसिन्धावः समया सस्रुरद्रिम् त्वे अग्ने सुमतिम् भिक्षामाना दिविश्रवो दधिरे यज्ञियासः नक्ता चक्रुरुषसा विलोपे कृष्णम् च वर्णमरुणम् च सन्धोः यान् राये मर्तान् सुशोधो अग्ने ते श्याममघवानो वयम् च छायेव विश्वम् भुवानम् सुचक्ष्यापप्रिवान् रोदासी अन्तरिक्षम् अर्वद्भिरग्ने अर्वातो नृभिर्नृन् वीरैर्वीरान् वानुयामात्वोताः ईशानासः पितृवित्तस्य रायो विसूरयः शतहीमानो अश्युः एताते अग्न उचथानि मेधो दुष्टानि सन्तु मनासे हृदे च शकेमारायः सुधुरो यमन्ते धिश्रवो देवभक्तम् दधानाः उपप्रयन्त इति न वर्चस्य सूक्तस्य राहुगणो गौतमः अग्निर्गायत्री उपप्रयन्दो अध्वरम् मन्त्रम् वोचे माग्नये
यस्नीहीतेषु पूर्यः सञ्जग्मानासु कृष्टिषु अरक्षद्दाशु शेगयम् उत ब्रुवन्तु जन्तवबुदग्निर्वृत्रः जानीम् धनञ्जयो रणे रणे यस्या दूतो अशिक्षये वेशी हव्यानि वीतये तस्मत्कृणोष्यध्वरम् तमित्सु हव्यमङ्गिरस्सु देवं साहसो यः जना आहुस्सु बर्हिषम् आचवः आसिता इह देवाम् उपप्रशस्तये हव्यासुश्चन्द्रवीतये न योरुपद्दिरस्य शृण्वे रथस्य कच्छन यदग्नेयासीदूत्यम् त्वोतो वाज्यह्रायोऽभिपूर्वस्मादपादः प्रदाश्वाम् अग्ने अस्थात् उदद्युमत्सु वीर्यम् बृहदग्ने विवाससि देवेभ्यो देवदाशुषे जुषस्वेति पञ्चरथस्य सूक्तस्य राहु गणो गौतमः अग्निर्गायत्री जुषस्वासप्रथस्तमम् वचो देवप्सारस्तमम् हव्याजुह्वान आसनीम् अथा ते अङ्गिरस्तमाग्ने वेधस्तमप्रियम् भोजेमब्रह्मसानसीम् कस्ते जामिर्जनानामग्ने कोदाश्वद्भरः कोह कस्मिन्नशिश्रितः त्वञ्जामिर्जनानामग्ने मित्रो आसि प्रियः सखा सखिभ्य ईड्याः यजा नो मित्रा वरुणा यजा देवाम् घृतम् बृहत् आग्नेयक्षिस्वन्दमम् काट इति पञ्चर्चस्य सूक्तस्य राहु गणो गौतमः अग्निस्पृष्टुप् कात उपे निर्मला सोमराय भुवादग्ने छन्दामा कामानीशा को वा यज्ञैः परिरक्षन्त आपकेन वाते मनसा दाशेम एह्यज्ञ इह होता निशीदालब्धः सुपूर एता भावानः अवातान् त्वारोदासी विश्वमिन्वे यजामहे सौ मनसाय देवान् प्रसविश्वान् रक्षसो धक्ष्यग्ने भवा यज्ञानामभिषस्ति पावा अथा वाह सोमापतिम् हरिभ्यामादित्यमस्मै चकृमा सुदाम्ने प्रजावाता वचासा वह्निरासा चाहुवे निचासत्सीह देवैः वेशीहोत्रमुदपोत्रम् याजन्द्रबोधिप्रायन्दजनितर्वसूनाम् यथा विप्रस्य मनुषो हविर्भिर्देवा अयाजः कविभिः कविः सन् ये वाहोदः सत्यतरत्वमद्याग्ने मण्डया जुह्वा यजस्व कथादाशेनेति पञ्चर्चस्य सूक्तस्य राहु गणो गौतमः अग्निस्पृष्टुप् कथादाशेमाग्नये कास्मै देवजुष्टोच्यते भामिनेगीः यो मत्ये
विश्वमृता ऋता बाहोताय यिष्ठयित्कृणोति देवान् यो अध्वरेषु शन्तामरुता बाहोतातपो नमोभिराकृणध्वम् अग्निर्यद्वेर्मर्ताय देवान् स शाबोधातिमनसाय जाति स हि क्रतुः समर्यः स साधुर्मित्रो न भूतद्भूतस्य रथीः तं मेधेषु प्रथमम् देवयन्तेर्विष उपब्रुवते तस्ममारीः स नो नृणानुदावो निषादा अग्निर्गिरो वासावेतु धीतिम् तनाचये मघवानश्च विष्ठा वाजप्रसूता इषयन्तमन्मा एवाग्निर्गोता मेभिर्गता वा विप्रेभिरस्तोष्टजातरेदाः स एषुद्युम्नम् पीपयत्स वाजम् स पुष्टियाति जोषमाचीकित्वान् अभिद्वेति पञ्चर्चस्य सूक्तस्य राहु गणो गौतमः अग्निर्गायत्री अभित्वा गोतामा गिरा जाता वेदो विचर्षणे युम्नैरभिप्रणो नुमः तमुत्वा गोतामो गिरा रायस्कामोदुवस्यति युम्नैरभिप्रणो नुमः तमुत्वा वाजसाताममङ्गिरस्वद्धावामहे युम्नैरभिप्रणो नुमः तमुत्वा वृत्रहन्तामय्योदस्योऽङ्ग्रवधोनुषे युम्नैरभिप्रणो नुमः अवोचामरहो गणा अग्नये मधो मद्वचाः युम्नैरभिप्रणो नुमः शान्ता पृथिवी शिवमन्तरिक्षम् द्योर्नो देव्यभायन्नो अस्तु शिवादिशः प्रदिशा उद्दिशो न आपो विश्वतः परिपान्तु सर्वतः शान्तिः 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 श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् हरिः ओम्।